ఆయన ఇప్పుడు ఎట్లా వెళ్తారని అంటున్నారు. ఉమ్, అంటే రోజు పోయే కొద్దీ విధానం మారిపోతుందా? ఓ రకంగా జగన్ పర్యటన వీళ్ళందరిలో ఉన్నటువంటి రెండో కోణాన్ని బయటపెట్టింది. బయటకు ఒక మాటలు మాట్లాడతారు, వాళ్ళ దగ్గరకు వస్తే ఒక మాట మాట్లాడతారు, ఎదురోళ్ళ దగ్గరకు వస్తే ఒక మాట మాట్లాడతారు. ప్రజాస్వామ్యం వాళ్ళకైతే కావాలి, ఎదురోడికి ప్రజాస్వామ్యాన్ని హననం చేయడానికి కూడా గొప్పగా చెప్పుకుంటారు. వీళ్ళల్లో ఉన్నటువంటి ఆ అమాయకత్వంగా నటించినటువంటి కోణం పక్కకి వెళ్ళిపోయింది. వీళ్ళల్లో ఉన్నటువంటి ఆ కోణం, రెండవ కోణం బయటికి తీసుకొచ్చింది అనమాట ఈ టూరు. అవును. అంటే వాళ్ళకో న్యాయం, వీళ్ళకో న్యాయం. అంతే కదా. మేము వెళ్ళేటప్పుడు ఎవడరా మమ్మల్ని, అదేదా దీని మీద కూడా రాస్తుంటారు కదా, మమ్మల్ని ఎవడరా ఆపేది అనేది. వీళ్ళు వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఎవడరా ఆపేది, అవతల వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రం అట్టెళ్తారా, విధ్వంసం చేసేస్తారా, నాశనం చేసేస్తారా జనం. ఏమైంది, పోయాడు వచ్చాడు, ఏమవుతుంది అసలు? ఈ గొడవ లేకపోతే వాళ్ళిద్దరు చచ్చిపోయేవాళ్ళు కూడా కాదు. అది విచిత్రం ఇక్కడ. కానీ ఈ టూర్ ని, లేదంటే ఇందులో జరిగిన ఫ్లెక్సీ వివాదం ఏదైతే ఉందో, రప్ప నరుకుతాం ఆ పుష్ప డైలాగ్ వాడడం, దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా క్యాష్ చేసుకున్నారా? నిన్న ఆయన మాట్లాడే చూస్తే అలా అతను ఏమన్నాడు, చాలా అమాయకంగా ఏంటదన్నా అని డైలాగ్ ఏంటి వీళ్ళదంతా వివరంగా చెప్పడం. తర్వాత అదే సినిమా డైలాగ్ అనుకుంటా. అంటే అక్కడేంటి, అతను తెలుగుదేశం కార్యకర్త కదా అని వీళ్ళు ఎవరో చెప్పడం, తెలుగుదేశం కార్యకర్త కూడా మా వైపు మారిపోతున్నాడు అనమాట, ఇతను మోసం చేస్తున్నాడని. ఆ తర్వాత అదేదో సినిమా డైలాగ్ అన్నారు కదా, నా సినిమా డైలాగ్ కూడా ఇట్లా మాట్లాడతారా, ఖండిస్తారా అంటాం. అంటే జర్నలిస్టులను అడ్డు పెట్టి వెటకారం చేశాడు గవర్నమెంట్. మామూలుగా అయితే ఆ సభ్యత్వ నమోదు టీడీపీలో ఉంది కాబట్టి టీడీపీ వాళ్ళు కుట్ర చేశారు మా మీద, అతను టీడీపీ అతను అనాలి. కానీ అలా అనకుండా తన క్లెయిమ్ చేసుకుంటూ అది టీడీపీ వైపుకి తిప్పి మాట్లాడడం, అసలు నిన్న అది ఎలా అనిపించింది? అంటే ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో మాట? లాజికల్ పాయింట్ ఏంటంటే, ఇదే తెలుగుదేశం అయ్యి ఉంటే ఖచ్చితంగా మీరు చెప్పిన కోణమే చేసి ఉండేది.